యలమంచిలి మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రామాలయాన్ని సందర్శించిన మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. యలమంచిలి మున్సిపాలిటీలోని 7వ వార్డులో పర్యటించిన ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇక్కడ ప్రజల యొక్క ఆదరణ చాలా అనూహ్యంగా ఉంది. ఎందుకంటే కొంత ఏరియాలో యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాం. అక్కడ వాళ్ళని అడిగితే ఒకటే చెప్తున్నారు, పరిపాలన ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది సార్, ప్రశాంతంగా ఉంది. వాళ్ళనే మాట ఏంటంటే ప్రశాంతంగా పరిపాలన జరుగుతుంది. గతంలో లాగా తెల్లవారులేస్తే ఎవరిని అరెస్టు ఏం చేస్తారనేది లేకుండా ప్రశాంతంగా ఉందని వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. దాంతో ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో అవన్నీ వన్బై వస్తున్నాయని వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ఆదేశం ఏంటంటే, మీరు డోర్ టు డోర్ తిరగండి. ఈ 1 yearలో ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ మనం ఏమేం చేసేదండి ప్రజలకి వివరించండి. వాళ్ళ దగ్గర ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మళ్ళీ తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వండి నాకు ఆ దిశానిర్దేశం ఇచ్చి పంపించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారే స్వయంగా గొప్పపోయి యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగి యాక్చువల్గా ఈ యొక్క సుపరిపాలన గురించి వివరించి రావడం జరిగింది. ఎందుకంటే ఖజానా ఖాళీ 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. దాన్ని ప్రభుత్వం తీరుస్తూ ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకూడదని ఎంతో ఇబ్బందులతో ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏలో ఉన్నాం, వారితో సహాయం చేసుకుంటూ ఈరోజు యాక్చువల్గా ముందుకు పోతున్నాం. ఇది ఇస్తాం. అదేవిధంగా కార్యకర్తల యొక్క ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటిని కూడా తెలుసుకొని పార్టీకి తెలియజేయమన్నారు. ఇక్కడ కార్యకర్తలతో కూడా మాట్లాడాం. అకస్మాత్తుగా గుండె ఆగి పడిపోయిన వ్యక్తులకు చేతులతో ఛాతీపై మర్దనా చేసి తిరిగి బతికించే ప్రక్రియను కార్డియో